వైజాగ్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైజాగ్ లో ప్రతి నెల 2వ మంగళవారం అద్భుతకరంగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన పరిశుద్ధ ఆత్మదేవుడు జూలై నెల నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల అనగా జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి జీవితాలలో మరి ఆ రోజున కార్యం జరిగించనే ఉన్నారు. అడ్రస్ నోట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, దొండపాడు రోడ్. మరి తప్పక అందరూ పాల్గొనండి. ఏ సమస్యలతో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా ఇదిగో ఆ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయాలని అనుకుంటుంది. అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మనల్ని ఇంకా దిగజారేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, భయంకరమైన పోరాటాలతో మనల్ని చాలా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిదే విజయం అండి. ఆమేన్. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, మీరు ప్రతి పరిస్థితిలో ఇంకను బలపరచడానికి దేవుడే ఈ అద్భుతమైన స్వస్థ తైలాభిషేక ఆరాధనని నడిపించనై ఉన్నారు. వైజాగ్ ప్రాంతంలో తప్పక మీరు రండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా 9 గంటలకి మరి ఈ ఆరాధన ప్రారంభించబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి సమయానికి రండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపము, దొండపాడు రోడ్, రైల్వే న్యూ కాలనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ దినమున చక్కగా ఎంతో సంతోషముతో మరి మనం నింపబడుతూ ఉంటాం కదండి. క్రైస్తవులకి మరి ఆదివారము ఒక అద్భుతమైన దినము. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన మరి ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. దేవుని మాటలు బలమైనవి, దేవుని మాటలు శక్తి కలిగినవి. ఆయన మాటలు పట్టుకుంటే బ్రతుకులు మార్చిపడతాయి. ఆమేన్. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 23వ వచనం. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతి కల నా మాటలు బయలుదేరి ఉన్నవి, అవి వ్యర్థము కానేరదు. ఆమేన్. నిజంగా దేవుని మాటలు ఎన్నటికీ వ్యర్థమైనవి కావండి. ఆయన మన ఎడల చేసే మరి వాగ్దానాలు కావచ్చు, ఆయన మన ఎడల మాట్లాడే ప్రతి మాట కావచ్చు, అది ఏదైనా ఆయన నీతిగల మాటలు ఎన్నటికీ వ్యర్థము కాదు. మనుషుల మాటలు జీవము లేని మాటలు. అంటే మనుషుల మాటల ద్వారా మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం. మనుషుల మాటలు మనల్ని ఎంతగానో వేదనకు, బాధకు గురి చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మనుషుల మాటలు మనల్ని ఎంతగానో ఆయాసపరుస్తూ ఉంటాయి. కానీ దేవుడు గొప్పవాడండి. మనుషులు మాట్లాడినట్లుగా, మనుషులు మనల్ని కించపరిచినట్లుగా, మనుషులు మనల్ని బాధ పెట్టినట్టుగా ఆయన మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. బాధల్లో ఉన్న మనల్ని ఆయన మాటల ద్వారా బలపరిచే దేవుడై ఉన్నారు. కృంగిపోయిన మనల్ని ఆయన ఎంతగానో నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన అద్భుతమైన దేవుడు. అందుకనే ఆయన నీతిగల మాటలు ఎన్నటికీ వ్యర్థము కాదు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అందుకనే మనుషుల మాటల్ని వదిలేసి దేవుని మాటలు మనం పట్టుకుందాం. ఆమేన్. దేవుని మాటలు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ ఉంటాయి. ఈ రోజున చాలాసార్లు దేవునితో మీతో మాట్లాడి ఉన్నారు, నాతో మాట్లాడి ఉన్నారు, మనందరితో మాట్లాడి ఎన్నో విషయాలు ధైర్యపరిచి ఉన్నారు, ఎన్నో విషయాలు నడిపించి ఉన్నారు. అయితే దేవుని మాటలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. పదే సార్లు దేవుని మాటలు ధ్యానిద్దాం. పదే సార్లు దేవుడు మనకి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవునితో మనం మాట్లాడదాం, దేవునితో పెనుగులాడదాం. దేవుని నీతి గల మాటలు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉంటాయి. ఆమె చూడండి,
చూడండి, మనము పడిపోవడం దేవునికి ఇష్టం లేదు, మనం చెదిరిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆయన నీతి గల మాటలు ఎన్నటికీ వ్యర్థము కానేరవు. ఆమేన్. నిన్ను ఆయన నీతి గల మాటలు నీతిమంతుడిగా చేస్తూ ఉంటాయి. ఆయన నీతి గల మాటలు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉంటాయి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ధైర్యంగా ఉండు. ప్రభు మాటల్ని ఎల్లప్పుడూ ధ్యానించు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినమున దేవుని మాటల కొరకు పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళు. దేవుని మాటలు నిన్ను జీవములోనికి నడిపిస్తాయి. ఆమేన్. ఉజ్జీవములోనికి నడిపిస్తాయి, నిన్ను బలవంతుడిగా చేస్తాయి, నిన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఆమేన్. అందుకని దేవుని మాటలు విందాము, చక్కగా ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగి ముందుకు వెళ్దాం. ప్రభు మన జీవితంలో తన ఆత్మ కార్యాలను చేయును కాక. దేవుని విడిచి ఎన్నోసార్లు దేవునికి దూరంగా బ్రతికావు కదా. చూడండి, దేవునికి దూరంగా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ సాధించలేమండి. దేవుడు గొప్పవాడు, ఆయన కార్యాలు గొప్పవి. ఆమేన్. నిజంగా మరి మన జీవితాలలో ఆయన మాటల ద్వారా మనం ఇంకా ముందుకు సాగుతాం కాక. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించండి. మందిరాలకు వెళ్ళండి. దేవునికి మరి దూరంగా మనం ఎప్పటికీ ఉండద్దు. మందిరంలో, సంఘ సహవాసంలో దేవుని మాటలతో మనం అందరం కూడా ముందుకు సాగుతాం కాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఉందాం. అద్భుతమైన దేవుడవయ్య, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయం మిమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం. ఈ ఉదయకాల సమయం మీ మాటలు మా జీవితంలో కార్యము చేయును కాక. సహాయం చేయండి అయ్యా. ఎవరి మాటలు కాదయ్యా, మీ మాటలు పట్టుకొని మేము ముందుకు సాగుతాం కాక. అద్భుతం జరిగించండి, కృపలు భద్రపరచండి, ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. ఉన్నతమైన కార్యాలు మా జీవితాలలో జరుగును కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు, బలహీనతల నుంచి తొలగించండి. మీ మాటలు పట్టుకొని మేము ఎప్పుడు కూడా ధైర్యంతో ముందుకు సాగుతూ అయ్యా మీ నామాన్ని మహిమపరచుతాము కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి వైపు కాదయ్యా, మీ వైపే మేము చూచుతాము కాక. సహాయం చేయండి, కృపలో వర్తలింపచేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయండి. మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడే ఉంటుంది కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, మీ బలము చేత నింపండి. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును కాక, ఉన్నతమైన స్థితిలో ఉండును కాక. అలాగనే ప్రతి ఒక్కరం అయా మీ అందు ఆనందించే వారిగా మేము ఉండ కృప చూపించండి. ప్రతి సేవకుని, ప్రతి మినిస్ట్రీని, ప్రతి అయా ఎదుగుని విశ్వాసుని, ప్రతి అయా భయము భక్తి కలిగిన వారిని అందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం. అనేకులు నశించిపోతున్న వారి రక్షణలోనికి నడిపించబడను గాక. మేమందరము ఈ పరిశుద్ధ దినమున ఉత్సాహంతో, సంతోషంతో మీ నామాన్ని మహిమపరచుదుము గాక. ఏక మనసుతో మీ నామాన్ని ఆరాధించుదుము గాక. బ్లెస్ చేయమని మీరు తోడుగా ఉండండి. ఈ రోజున ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.